కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పిఎస్ లో మాజీ మంత్రిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హస్తం పార్టీ నేతలు మూసి ప్రక్షాళన పేరుతో స్కామ్ చేశారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు కొట్టేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. కేటీఆర్ పై హైకోర్టు కేసు కొట్టేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రైట్గా కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్లో ఉట్నూరు పిఎస్ లో మాజీ మంత్రిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హస్తం పార్టీ నేతలు మూసి ప్రక్షాళన పేరుతో స్కామ్ చేశారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు కొట్టేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. కేటీఆర్ పై హైకోర్టు కేసు కొట్టేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.